ఇప్పుడు అన్ని కోట్లు పెట్టి కట్టుకున్నాం కదా రంగనాథ్, రేవంత్ రెడ్డి, మాకు ఎంత బాధ అనిపిస్తుంది చెప్పు నాన్న. నువ్వు నీ ఇంట్లో ఇంత గార్డెన్ ఇంత రవ్వ ఇదైతేనే నీ తోటమాలని తిడతావు, అయ్యో అక్కడ మొక్కలేదు ఇక్కడ మొక్కలేదని. నేను 4 అంతస్తుల్లో కట్టుకున్నానే, నువ్వు అలా కూలదోస్తావు, నాకు ఎంత బాధ అనిపిస్తుంది చెప్పు రంగనాథ్. రేవంత్ రెడ్డి ఒక్కసారి ఆలోచించు, నేను ఎంత డబ్బు పెట్టి ఎన్ని ఆశలు పెట్టుకుంటాం మేము దాని మీద. నీకు ఇంత వేదన అయితేనే నువ్వు ఒప్పుకోవు కదా. అన్ని అంతస్తులు నేను కట్టుకున్నాక నువ్వు కొట్టి కోలుగొట్టేసావు కదా, కోలుగొట్టు, టైం ఇవ్వు, కోలుగొట్టేస్తున్నాను, నువ్వు రాంగ్ స్థలంలో కట్టావు, నేను కోలుగొడుతున్నాను అని చెప్పు. ఎవరికైనా టైం ఇస్తారు కదా, ఏ మనిషిని చంపినప్పుడైనా టైం ఇస్తారు కదా. నువ్వు అంత బిల్డింగ్ ఎరగొట్టేసేవే, టైం ఇవ్వకుండా. నీకు న్యాయమేనా అసలు? రోజు మేము ఎంత మానసికంగా బాధపడుతున్నామో తెలుసా నీకు అసలు? రేపు రిటైర్డ్ అవుతాడు, ఎక్కడో పోతాడు, కానీ నా బాధ నువ్వు రేపు ఉంటావు పోతావు, కానీ నా బిల్డింగ్ మళ్ళీ వస్తుందా? ఇంకో ప్రభుత్వం వచ్చినా నా బిల్డింగ్ నాకు వస్తుందా? నా డబ్బులు నాకు వస్తాయా? అప్పటి నుంచి ఇప్పటి వరకు మాకు రోజు బాధ, నరకయాత్రనే. మాది న్యాయం అని నేను అనుకుంటాను. పోనీ మీరు అనుకున్నట్టుగానే మీరు అన్యాయం అనుకుంటున్నారు, నేను న్యాయం అనుకుంటాను. మన ఇద్దరం కలిసి కోర్టుకి వెళ్ళాం. కోర్టు తీర్పిచ్చేంత వరకు ఆగాలి కదా సార్. కోర్టు తీర్పిచ్చినంత వరకు కూడా ఆక్కంటాను. ఏంటి మన బండికి ఇంత గీత తగులుతూనే వాడిని ఫిల్ట్ పట్టుకుని కొట్టేస్తాం కదా. 4 అంతస్తుల బిల్డింగ్ ఎరగొట్టాడు, ఎవడికి కొట్టాలి నేను? సేమ్ అదే రోజు ఎరగొట్టాను బిల్డింగ్ కి పర్మిషన్ ఇచ్చి కట్టుకోమన్నాడు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మేము మానసికంగా చాలా బాధపడుతూనే ఉన్నామండి. నిజంగాను మేము కబ్జాదారులను నిరూపించమనండి, మేము వెళ్ళిపోతాం. తప్పు అయిపోయిందని మీ అందరి సమక్షంలో ఒప్పుకొని వెళ్ళిపోతాం. మేము LRS కట్టాం, ULC కట్టాం. నా స్టిల్ ఇప్పుడు కూడా నేను కరెంటు బిల్లు కట్టానండి ఈ నెల. మీకు కరెంటు బిల్లు కూడా చూపిస్తాను. మరి కబ్జాదారులకి కరెంటు బిల్లు ఎందుకు కట్టిస్తున్నారండి? కబ్జాదారులకు కరెంటు బిల్లు ఎందుకు మీరు గవర్నమెంట్ అయిన పాస్ చేస్తున్నారు? మరి ఆపియాలి కదా అది. నేను ఇలాంటి చండాలమైన ఫస్ట్ ఇంత రాక్షసంగా ఇంత యంగ్ బాయ్, అతను యంగస్టర్, అసలు అంత చక్కగా మంచిగా చెయ్యాలి అసలు. కానీ ఇలా ఎందుకు చేస్తున్నాడో నాకు అర్థం కావటం లేదు. నేను అనుకున్నాను ఈ ముసలోళ్ళు అసలు కాంగ్రెస్ చెత్త అండి, అయిపోయింది. కాంగ్రెస్ చాలా వేస్ట్ ఇంకా.